गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో లాస్ట్ వీడియోలో మనం ఏదైనా పని చేయాల్సి రావడం, వెళ్ళాల్సి రావడం ఇలాంటి సెంటెన్స్ హిందీలో ఎలా చెప్పాలో చూసాం కదా. సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే ఒక 2 సెంటెన్స్ మీకు గుర్తున్న ఒక 2 సెంటెన్స్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? సో ఈ రోజు కూడా స్పెషల్ క్లాసే. సో ఎలాగా మన ఇంగ్లీష్‌లో లెట్ మీ గో అంటూ ఉంటాం కదా. లెట్ మీ గో, లెట్ హిమ్ గో, లెట్ హర్ గో, లెట్ హర్ డూ, లెట్ హర్ ఈట్. సో తన తిననివ్వు, వెళ్ళనివ్వు, లేకపోతే ఇలాంటి సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని హిందీలో ఎలా చెప్పొచ్చు, మూల శబ్దకి ఏం యాడ్ చేయడం వల్ల ఇలాంటి సెంటెన్స్ మనం తయారు చేయొచ్చు చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఉసే జానేదో. ఉసే జానేదో అంటే తనను వెళ్ళనివ్వు. సో మూల శబ్దకి ఏం యాడ్ చేసాం మనం? సో ఈ జా అనేది మూల శబ్ద అయింది కదా, దీనికి నే దో అని యాడ్ చేసాం. నే అనేది దాంట్లోనే కలిపేస్తాం, దో అనేది విడిగా రాస్తాం. ఓకేనా? సో ప్రతిదీ అంతే. ఇంకా ముజే కర్నేదో అంటే నన్ను చెయ్యనివి. ఇది మూల శబ్ద అయింది కదా, దీనికి నేదో కలిపాం. అంటే ఒక మూల శబ్దకి నే నే ప్లస్ దో కలిపితే దాంట్లో లెట్ గో అంటే లెట్ మీ గో కానీ, లెట్ మీ డూ కానీ, లెట్ మీ ఈట్, లెట్ మీ స్లీప్, ఇలాంటి వర్డ్స్, ఇలాంటి సెంటెన్స్ మనం తయారు చేయొచ్చు. చూడండి, బచ్చేకో ఖేల్నేదో అంటే పిల్లల్ని ఆడుకోనివ్వు అని అంటాం కదా. ఎవరైనా పిలిస్తే ఆడుకోనివ్వు తన్ని అని అంటాం కదా. సో ఎలా చెప్పాలి మనం? బచ్చేకో ఖేల్నేదో. అదే ప్లూరల్ అనుకోండి, బచ్చోంకో ఖేల్నేదో. ఓకేనా? సో యాక్చువల్గా ఇది ప్లూరలే విడిగా చూస్తే, బట్ ఎప్పుడైతే సెంటెన్స్ లో వస్తుందో కో పక్కన వస్తుందో అప్పుడు బచ్చా కాస్త బచ్చే అవుతుంది అనమాట. సో ఇది సింగులర్ అవుతుంది ఇక్కడ. పతంగు ఉండేదో. సో ఎవరైనా కైట్ ని అంటే గాలిపటాన్ని కట్ చేస్తున్నారు అనుకోండి, సో గాలిపటం ఎగురుతుంది కదా, ఎగరనివ్వు అని చెప్పొచ్చు. ఇలా పతంగు ఉండేదో అంటే గాలిపటాన్ని ఎగరనివ్వు. నీ అనే దానికి మనం కో యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది ముజే కూడా ఉంది, మై ప్లస్ కో ముజే కదా. సో అలాగే పతంగ్ ప్లస్ కో దీన్ని అయితే యాడ్ చేయడం, దీన్ని విడిగానే రాయాలి. సరళాకో లిఖనేదో అంటే సరళాని రాయనివ్వు. సో నేను ఏదన్నా రాసుకుంటుంది అనుకోండి, డిస్టర్బ్ చేయకండి, రాసుకోనివ్వు అని చెప్పొచ్చు. దాదీకో సోనేదో. సో నానమ్మని పడుకోనివ్వు, తను డిస్టర్బ్ చేయకు, అలా చెప్పొచ్చు. బెహన్కో పానీ భర్నేదో. సో సిస్టర్ని వాటర్ అంటే నింపుకోనివ్వు, ఫిల్ చేయనివ్వు. భాయికో ఖానేదో బ్రదర్ని తిననివ్వు, ఇలా. రోహిత్కో తైర్నేదో. తైర్నా అంటే గుర్తుందా? తైర్నా అంటే ఈదడం కదా. సో తను స్విమ్ చేయనివ్వు, రోహిత్ని స్విమ్ చేయనివ్వు అనే అర్థంలో వస్తుంది. దివ్యాకో పన్నేదో. సో దివ్యని చదువుకోనివ్వు, డోంట్ డిస్టర్బ్ హెర్, చదువుకోనివ్వు. ఉన్కో గానేదో. ఉన్కో అంటే తెలుసు కదా మీకు, వారిని పాడనివ్వు. చూడండి, ప్రతి మూల శబ్దకి నే అండ్ దో యాడ్ చేస్తే సో ఇలా అవుతుంది. సో ఇలా మీకు మూల శబ్దం ఎన్ని గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. దానికి ఏం యాడ్ చేయడం వల్ల ఎలా మారిపోతుంది అనేది చిన్న జస్ట్ మీకు ఒక ట్రిక్ తెలిస్తే మీరు చాలా సెంటెన్స్ మీరు ఓన్ గా తయారు చేయగలరు, మీరు మాట్లాడగలరు. మహీకో దేనేదో. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వాలనుకోండి, ఓకే తన్ని ఇవ్వనివ్వు అని చెప్పడానికి మహిని ఇవ్వనివ్వు. ప్రసాద్కో బాంట్నేదో. సో ప్రసాదాన్ని షేర్ చేయనివ్వు. బాంట్నా అంటే పంచిపెట్టడం. సో ఇది మూల శబ్దాలు చెప్పానో లేదో గుర్తులేదు నాకు. సో బాంటనా అంటే పంచిపెట్టడం, ప్రసాదాన్ని పంచిపెట్టనివ్వు. ముజే ధోనేదో. నన్ను ఉతకనివ్వు, లేకపోతే కడగనివ్వు, ఇలాంటి చాలా వర్డ్స్. నేను ధోనేకి 3 మీనింగ్స్ వస్తాయని చెప్పాను కదా, మీకు గుర్తున్నాయా లేదా?
ఆ 3 శబ్దాలు ఏంటి, దాని 3 అర్థాలు ఏంటి అనేవి మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ మమ్మీకో, మమ్మీ అని యూజువల్‌గా అంటూ ఉంటాం కదా! అందుకే రాశాను. మాకో ఖానా బనానే దో అంటే అమ్మను వంట చేయనివ్వు అని వస్తుంది. కప్పుడే సుఖానే దో సో బట్టలు ఆరనివ్వు. హ్మ్. సో ఉతికిందాన్ని ఆరబెట్టాలి కదా! ఆరనివ్వు. సుఖానేదో ఆరనివ్వు. అదే మనం ఆర్డర్ ఇవ్వాలనుకోండి సుఖావ్ ఆరబెట్టు అని. పాపాకు ఊపర్ చడనేదో సో నాన్నగారిని పైకి ఎక్కనివ్వు. చడన అంటే ఎక్కడం. ఓకేనా? పాప అంటే తెలుసు కదా! మన రిలేషన్స్‌లో చెప్పుకున్నాం. మా పాప యూజువల్‌గా వాడేది. ఉసే గిర్నేదో సో ఎవరైనా ఒక చిన్న కొంట పిల్లలు ఉన్నారనుకోండి, అసలు మాట వినట్లేదనుకోండి, తను పడినివి తను అంటే మనం వస్తున్న మంచి దారి నుంచి రామన్నా రాకపోకుండా మనం కొంట పనులు చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఉసే గిర్నేదో పడినివ్వి వదిలేసేయని అంటాం కదా! నానీకో టెహల్నేదో టెహల్నా అంటే ఊరికే తిరగడం అనమాట. అంటే పెద్ద దూరం కాదు. మన ఏదైనా పార్క్‌లో ఇది మనం మూల శబ్ద్‌లో చెప్పుకునే ఏదైనా పార్క్‌లో మనం అటు ఇటు నడుస్తున్నాం అనుకోండి. దాన్ని కూడా టెహల్నా అంటారు. ఓకే. నాని అంటే రిలేషన్స్‌లో చెప్పుకున్నాం. గుర్తుందా? నాని అంటే ఏంటి? గ్రాండ్ మదర్. సో, ఎవరికి మన మదర్‌ని గ్రాండ్ మదర్ అంటాం. నాని అని అంటాం. మామూలుగా మనకి ఫాదర్, మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని దాది అని అంటాం. సో, దాది కూడా యూజ్ చేసాం కదా! ముజే తయ్యార్ హోనే దో. తయారు హోనేదో అంటే నన్ను రెడీ అవ్వనివ్వు. సో, ఇలా మూల శబ్దానికి ఓన్లీ నే అండ్ దో యాడ్ చేయడం వల్ల చాలా చాలా వర్డ్స్‌ని తయారు చేయాలి. సో, అన్నిటికంటే ముందు మీరు బేసిక్ వర్డ్స్‌తో పాటు మూల శబ్దం నేర్చుకోవాలి. మూల శబ్దం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మూల శబ్దం నేర్చుకోండి. దానివల్ల మీకు చాలా సెంటెన్స్ మీకు తెలుస్తుంది. ఫస్ట్ మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్న తర్వాత మనం మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా హిందీ వస్తుంది. సో, మీకు గుర్తున్న ఇంకొక 2, 3 మూల శబ్దం నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? సో, దాంతో ఆ మూల శబ్దతో 1 ఆర్ 2 సెంటెన్స్ మీరు తయారు చేయగలిగితే మరీ మంచిది. సో, ఇవన్నీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.